యూట్యూబ్లో ఒక పర్సన్ కామెంట్ చేశారు. ఒక మంచి ప్రశ్న. మీరు ఇప్పుడున్నటువంటి సిలబస్సు 3 మంత్స్ పడుతుందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 45 డేస్లో ఎలా కంప్లీట్ చేస్తారని ఒక ప్రశ్న అడిగారు. ఒక ప్రశ్న పూర్తిగా ఓపెన్ కాలేదు. 3 మంత్స్ పడుతుందని అన్నారు. మరి 45 డేస్లో ఎలా కంప్లీట్ చేస్తారు? 10 to 5 o'clock క్లాసులు నెమ్మదిగా రివిజన్ల మీద రివిజన్ చేసుకుంటూ క్లాస్ రూమ్లో నేను నేర్పుతూ నాకు 3 మంత్స్ పట్టింది. ఇప్పుడు ఆ 10 to 5 కాకుండా ఎక్స్ట్రా సెషన్స్ మనం కష్టపడతాము. ఉదయం 5 గంటలకే క్లాస్ స్టార్ట్ అవుతుంది, లేదంటే మ్యాక్సిమం 6 గంటలకే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 10 లోపు ఒక రోజులో కవర్ చేసిన అంశాలన్నీ మ్యాక్సిమం ఉదయం 10 లోపు కవర్ అయిపోతుంది. యాజ్ యూజువల్గా మధ్యలో బ్రేక్స్ ఇస్తూ టిఫిన్ బ్రేక్ ఇస్తూ మళ్ళీ 10:30కి స్టార్ట్ అవుతుంది. 10:30 నుంచి యాజ్ యూజువల్గా మళ్ళీ 5:30 5:45 అంటే 5:45 నిమిషాల వరకు క్లాసు మ్యాక్సిమం ఒక డేని వినియోగించుకుంటున్నాము. ఇలా ఈ విధంగా 45 రోజుల్ని 90 రోజుల్లో చెప్పిన పాఠాన్ని 45 రోజుల్లోనే ఎటువంటి తొందర లేకుండా కంప్లీట్ చేస్తాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, క్లాస్ రూములో ఒక్కొక్క బిట్టు కొన్ని బిట్లు అయితే 50 సార్లు రివిజన్ అవుతుంది, కొన్ని బిట్లు అయితే 100 సార్లు రివిజన్ అవుతుంది, కొన్ని బిట్లు అయితే ఒక 500 సార్లు 600 సార్లు రివిజన్ అవుతుంది. ఒక దగ్గర ఒక టాపర్ చేసిన బిట్టు నా దగ్గర ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా, ఎందుకు అంటే నిత్యము ఆ పదాన్ని అన్నిసార్లు వినడం వలన కనిపిస్తే బిట్టు పెడతాడు. ఎప్పుడు గుణింతాలు వచ్చి అక్షరాలు వచ్చినా చాలు. నేను అంతగా కష్టపడుతున్నాను, నా రక్తాన్ని ధారపోస్తున్నాను. నేనేమి తూతూ మంత్రంగా స్పీడ్గా పాటలు పాడుతూ పాఠాలు చెప్పట్లేదు, క్లాస్ రూమ్లోనే నేర్పుతున్నాను. ఈ మాటని నేను నా విద్యార్థుల ముందే స్వయంగా చెప్పున్నాను. ఎన్నిసార్లు అయినా అది చెప్తాను. ఎందుకంటే అంత ధైర్యంగా విద్యార్థుల ముందు నేను చెప్పలేను అది చెయ్యకపోతే. ఇక్కడ కావాలనే నీ స్నేహితులు ఇక్కడే ఉండి నేను ఇక్కడ లేనని చెప్పడమో, లేకపోతే నేనేదో తెలియకొచ్చేస్తా నువ్వు మాత్రం రాకు అని చెప్పడమో జరుగుతుంది. రేపొద్దున్న భవిష్యత్తులో తెలంగాణలో ఎలాగైతే చెప్పినట్టే నేను చెప్పినట్టే పేపర్ వస్తుంది, అలానే పేపర్ వచ్చింది. జాబులు పోస్టులు ఎక్కువ 90% కొడతాము, అలానే కొట్టామా లేదనేది ఒక 2 నిమిషాలు ఎంక్వైరీ చేయు. 2 నిమిషాలు ఎంక్వైరీ చేసే ఓపిక లేనప్పుడు జాబు రాదు. మంచిదేదో చెడ్డదేదో మనం ఎంచుకోలేనప్పుడు మన దగ్గరకు జాబు రాదు, వచ్చే జాబు కూడా పోతుంది. ఎంక్వైరీ చేయండి. సిలబస్లు కంప్లీట్ చేస్తున్నారా లేదా, క్లాస్ రూమ్లో నేర్పిస్తున్నారా లేదా. అందరూ రోజులో ఒక 2 గంటలో 3 గంటలో పార్ట్ టైం పాఠం చెప్తే రోజంతా పిల్లలకు పాఠం చెప్తూ వరుణ్ రోజంతా అక్కడే కష్టపడుతున్నాడా లేదా, పాఠం మొత్తం చెప్పి మళ్ళీ షార్ట్ నోట్స్ ఎలా చదవాలో చెప్తున్నానా లేదా. ఇటువంటివన్నీ చెప్పండి అమ్మ. ఇవన్నీ కూడా బయటికి రావు. ఎవరి మళ్ళీ వాళ్ళు అమ్మయ్య నేను సేఫ్ ప్లేస్కి వచ్చాను, నేను చదువుకుంటానని అనుకుంటాడు. కానీ బయటకు వచ్చి వరుణ్ సూపరు అది ఇది అని ఏ విద్యార్థి చెప్పడు. ఎందుకంటే వాడు కడుపు నిండింది కాబట్టి వాడు అదే కరెక్ట్. యాక్చువల్గా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. కొంచెం నిజాయితీ ఉంటే ఫ్రెండ్స్కి అడగండి, లేదా ఫ్రెండ్స్ చెప్పిన సందర్భంలో తెలంగాణలో నిజంగా ఈయన జాబులు కొట్టాడా లేదనేది ప్రశ్న అని ఒక ఎంక్వైరీ చేయండి. ఇంకొక దగ్గర జాబ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. 99%కి 1%కి ఉన్నంత తేడా ఉంది జాబు కొట్టే విషయంలో. ఎట్టి పరిస్థితుల్లో సబ్జెక్టు పట్ల భయపడద్దు, రివిజన్ల పట్ల భయపడద్దు. ఒక పెన్ను వైట్ పేపరు పట్టుకొని వస్తే నువ్వు రేపొద్దున డిఎస్సిలో పడిన ప్రతి బిట్టు మ్యాక్సిమం అంటే మిగతా వాటితో కంపేరిటివ్లీ పక్కవాడితో పోల్చుకుంటే ఒక 20 బిట్లైనా ఎక్కువ చేస్తావు, ఓపెన్లో జాబ్ కొడతావు. మరీ యావరేజ్ అయితే అట్లీస్ట్ రిజర్వేషన్లోనైనా జాబ్ కొట్టేస్తావు. నా టీచింగ్ మామూలు టీచింగ్ కాదు. సముద్రంలో 1000 బిట్లుంటే అందులో 200 బిట్లు నేను టిక్ మార్క్ పెడితే 1000 బిట్లు చదివినంత ఫలితం ఈ 200 బిట్ల ద్వారా జరుగుతుంది. దీనికి అయ్యా వరుణ్ ఎందుకయ్యా ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావని అంటే, ఏ పెద్ద మనిషి నన్ను పిలిచినా, ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు పిలిచినా నేను ఆధారాలతో సహా చూపిస్తాను. నేను చెప్పినట్టు ఎగ్జామ్లో ఎంతవరకు పడిందనే విషయము. తెలంగాణలో గురుకుల కావచ్చు, జేఎల్డిఎల్ కావచ్చు, తెలంగాణ డిఎస్సి కావచ్చు, ఎంతమంది ఈ కొత్తగా జాబులు సంపాదించారో తెలంగాణలో అందులో 90% మంది నా విద్యార్థులే.